అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బోయపాటి బాలయ్య కాంబోలో సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండుగ అనే చెప్పాలి. బిగ్ స్క్రీన్ మీద బాలయ్యను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కాంబోలో మరోసారి వస్తున్నటువంటి సినిమా అఖండ 2. అయితే అఖండ 2 సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేకపోయింది. దీంతో అభిమానులందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సాధారణంగానే ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సినిమా థియేటర్లలో కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక బాలయ్య బాబు సినిమా వస్తుందంటే అంతకు 10 రెట్లు ఎక్కువగా ఉత్సాహంతో అభిమానులందరూ కూడా సందడి చేస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి థియేటర్స్ అన్నీ కూడా వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. మనకి ప్రజెంట్ మనం సుదర్శన్ 35mm దగ్గర ఉన్నాము. ఉదయం నుంచి అనేక మంది అభిమానులు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. అంటే రాత్రి సమయంలో మనకి రిలీజ్ అవ్వాల్సినటువంటి ప్రీమియర్ షోలు కూడా రద్దయ్యాయి. అదేవిధంగా మార్నింగ్ షోని కూడా నిర్మాణ సంస్థ రద్దు చేయడం జరిగింది. సినిమా విడుదలని కూడా నిలిపివేయడం జరిగింది. దీంతో ఇప్పటికే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి రీఫండ్ కూడా వచ్చేసింది. అయితే డైరెక్ట్గా థియేటర్కి వచ్చి టికెట్ తీసుకొని సినిమా చూద్దాము అని అనేక మంది అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు. అలా ప్రజెంట్ సినిమా థియేటర్కి అయితే అనేక మంది అభిమానులు అయితే రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు సినిమా రిలీజ్ అవ్వటం లేదు అనేటువంటి వార్తని తెలుసుకొని ఈ సినిమా థియేటర్ గేట్ ముందే వాళ్ళందరూ కూడా పడిగాపులు కాస్తున్నటువంటి ఆ విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. సో బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు బాలయ్య బాబును మనం ఆన్ స్క్రీన్లో బిగ్ స్క్రీన్లో చూస్తామా అని చెప్పి అనేక మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో నిన్న రాత్రి నుంచే చూస్తున్నాము. అభిమానులందరూ కూడా ఎంతో భావోద్వేగానికి కూడా లోనవుతున్నారు. బాలయ్య బాబును మేము బిగ్ స్క్రీన్ మీద చూడలేకపోతున్నాము అనేది కూడా చాలా మంది బాధతో తెలిపినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ప్రజెంట్ సుదర్శన్ 35mm ముందు కూడా మనం చూడొచ్చు. అభిమానులందరూ కూడా సినిమాకు వచ్చి ఈరోజు సినిమా రిలీజ్ అవ్వట్లేదు అని తెలుసుకొని ఇక్కడే వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు. సో ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నల్లకుంట అండి. నల్లకుంట. సో బాలయ్య బాబు సినిమా కోసమేనా? జై బాలయ్య. జై బాలయ్య. సో నిన్ననే మనకి ప్రీమియర్ షో కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ షో ఉంటుందో లేదో అనే డైలమాలో ఉన్నారు. కానీ ఆ క్లారిటీ కూడా వచ్చింది కదా, మీకు తెలియలేదా? క్లారిటీ వచ్చిందండి, కాకపోతే మరి కోర్టు పర్మిషన్ రావాలి కదండి. కోర్టు పర్మిషన్ రావాలి. ఓకే, అంటే సో ఈ రోజు రిలీజ్ అవుతుంది అని అనుకొని డైరెక్ట్ టికెట్ తీసుకుందామని వచ్చారా? వచ్చామండి. అప్పుడే వారం రోజుల నుంచి మేము ఇది చేస్తున్నాం, కానీ అక్కడ అడ్వాన్స్ బుకింగ్ లేవు. మరి కానీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదండి. అందుకనే మరి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతే మరి జై బాలయ్య. మరి ఈ రోజు సినిమా రిలీజ్ అవ్వట్లేదు, మరి ఏమనిపిస్తుంది మీకు? చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, ఎప్పటి నుంచో చూస్తున్నాము. బాలయ్య అంటే ఆ రూటే వేరు. సో చూడొచ్చు నిజంగానే, అంటే అభిమానులు అందరూ కూడా దాదాపు వారం 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము అని కూడా చెప్తున్నారు. అయితే మనకి అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా మంది అయితే బాధతో ఉన్నామని అంటున్నారు. ఎందుకంటే బాలయ్య బాబుని ఒక్కసారి ఆ స్క్రీన్ మీద చూడాలి. అరుపులు కేకలు అదంతా కోలాహలం అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకి థియేటర్లన్నీ కూడా ఒక పండగ వాతావరణాన్ని కల్పించే విధంగా ఉంటాయి. కానీ అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయము, అదేవిధంగా మనకి రిలీజ్ డేట్ని కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేయడము, ఇదంతా కూడా చూస్తున్నాము. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? సినిమా చూడడానికి వచ్చారా? మరి బాలయ్య బాబు సినిమా ఈ రోజు రిలీజ్ అవ్వట్లేదు కదా, ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది అమ్మా. ఏం చేస్తాం, బాధ అనిపిస్తుంది అమ్మా. అన్న మీకేమనిపిస్తుంది? నాకు చాలా బాధ. వారం నుంచి అయితే నిన్న రాత్రి నుంచే రిలీజ్ అవుతుందో కాదో అని డైలమా ఉంది. కానీ ఈరోజు పొద్దున్న అయితే వచ్చేసింది. అంటే రాత్రి కూడా షో క్యాన్సిల్ చేసిళ్ళు, పొద్దున కూడా లేదు, ఇంకా వాయిదా పడిందని చెప్పిల్లు కదా. మరి ఎట్లా అనిపిస్తుంది? టికెట్ తీసుకున్నారా? ఇక్కడికి వచ్చి తీసుకుందామని చెప్పేసి అని వెయిట్ చేస్తుండేనా? ఓకే, సో బాలయ్య బాబును అట్లా స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? జై బాలయ్య, జై బాలయ్య అంతే. సో జై బాలయ్య అనేది తప్ప ఇంకో మాట మాట్లాడట్లేదు అభిమానులు. ఎందుకంటే జై బాలయ్య ఏమంటారు? చిన్న పిల్లగాని అడిగినా జై బాలయ్య. సో చిన్న పెద్ద తేడా లేకుండా బాలయ్య బాబు అభిమానులను ఎవరిని అడిగినా సరే వినిపించే ఒకే ఒక్క మాట జై బాలయ్య అనే చెప్తున్నారు. కానీ ఈరోజు సినిమా రిలీజ్ అవ్వకపోవడం మాత్రం తాము ఊహించలేదని, నిజంగానే బాధగా అనిపిస్తుందని అయితే అభిమానులందరూ కూడా చెప్తున్నారు. సో బోయపాటి బాలయ్య కాంబోలో సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మొత్తంగా థియేటర్లో ఆ కోలాహలం, ఆ సందడి వాతావరణం అదంతా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే మనకు థియేటర్లు అన్నీ కూడా వెలవెలబోయి కనిపిస్తున్నాయి. అభిమానులందరూ కూడా
థియేటర్ల దగ్గరికి వచ్చి సినిమా వాయిదా పడింది అనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ నెలలోనే 24వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే నిర్మాణ సంస్థ నుంచి ఆ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది.